బిగ్ బాస్ సీజన్ 8 లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టమనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే 13వ వారం ఎలిమినేషన్ లో భాగంగా విష్ణుప్రియ వర్సెస్ పృథ్వీ అన్నట్టు కొనసాగింది. కానీ చివరికి పృథ్వీని ఎలిమినేషన్ చేసి విష్ణుప్రియని సేవ్ చేశారు. ఇక పృథ్వీ నువ్వు ఎలిమినేషన్ అంటూ ఎప్పుడైతే హోస్ట్ నాగార్జున గారు చెప్పారో వెంటనే పృథ్వీ కన్నా ఎక్కువగా అయితే గనక నిఖిల్ చాలా బాధపడ్డాడు. ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా పృథ్వీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి బాయ్ చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చేసి నీ కోసం వెయిట్ చేస్తానంటూ నాగార్జున గారు చెప్పిన తర్వాత పృథ్వీ ఎలిమినేషన్ రౌండ్ నుంచి హౌస్ లోకి వెళ్ళాడు. ఇక ఇందులో భాగంగా వెళ్ళగానే ఒక్కసారిగా నిఖిల్ ని పట్టుకొని చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇక నిఖిల్ అనుకున్నాడు, అరే నువ్వు ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటావు అనుకున్నాను రా, కానీ ఇలా ఎలిమినేట్ అవుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంటే ఈలోగా పృథ్వీ మాట్లాడుతూ బయట జనాలకి బహుశా నాట నచ్చలేదేమో అంటే లేదురా, ఎక్కడో ఏదో తప్పు జరిగింది అంటే తప్పు జరిగిపోయింది కదరా, ఇంక మనం చేసేదేమీ లేదు కదా అంటూ కాసేపు నిఖిల్ తో మాట్లాడాడు. ఇక నిఖిల్ కి వస్తూ సీక్రెట్ గా ఏం చెప్పాడు అంటే, అరే నిఖిల్ నువ్వు గేమ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడతావు, కానీ ఒక్కడ గుర్తుపెట్టుకో, నీకు ఆపోనెంట్ గా ఇప్పుడు హౌస్ లో ఎవరైనా ఉన్నారు అంటే అది గౌతమ్ చాలా కన్నింగ్ ప్లాన్స్ తో నిన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నాడు. నీ ఎమోషన్స్ ని నువ్వు కంట్రోల్ చేసుకో. ఇంకా 2 వారాలు మాత్రమే ఉంది. ఈ 2 వారాలు కూడా నీ గేమ్ ఎలా ఉండాలి అంటే నెక్స్ట్ లెవెల్ ఉండాలి. నువ్వు అసలు గౌతమ్తో నమ్మద్దు, గౌతమ్తో ఆడద్దు కూడా. నీ గేమ్ నువ్వు వాడుకోరా. ఎలాగో గ్రూప్ గేమ్ అన్నారు. యష్మి ఎలిమినేట్ అయిపోయింది, నేనే ఎలిమినేట్ అయిపోయాను. ఇంకా నువ్వు ఇక్కడవే ఉన్నావు కాబట్టి నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు వాడుకో. ఎలాగో నీకు ఇప్పుడు అంత మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను అంటూ నిఖిల్కి చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా గౌతమ్ గాడు చాలా మంచి ప్లాన్గా వచ్చాడు. తను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగు పెట్టాడు కాబట్టి తనకు అది ప్లస్ అవుతుంది. అంటే తన ఆట తీరుని చూసి వచ్చాడు కాబట్టి చాలా అంటే చాలా తెలివిగా ఇక్కడ గేమ్ ఆడుతున్నాడు. ఏదేమైనా నిఖిల్ నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ సీజన్ విన్నర్ నా ఫ్రెండ్ నిఖిల్ గాడు అవ్వాలి. నేనందరికీ నా ఫ్రెండ్ సీజన్ 8 నిఖిల్ గాడు విన్నర్ అంటూ చెప్పుకోవాలరా అంటే తప్పకుండా పృథ్వీ అంటూ ఒక్కసారిగా పృథ్వీని హక్ చేసుకొని నిఖిల్ అయితే చాలా ఏడ్చేశాడు. మరి ఏదేమైనా సరే పృథ్వీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో నిఖిల్కి చాలా మంచి సలహాలైతే ఇచ్చాడనే చెప్పాలి. మరి పృథ్వీ నిఖిల్కి చెప్పిన మాటలపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. కరెక్ట్ గా చెప్పాడా లేకపోతే కొంచెం బయాస్ గా చెప్పాడు అనిపించిందా అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.